అయితే పీఆర్పీ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం 15 రోజులకు ఒకసారి గాని, నెలకు ఒకసారి గాని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి సమయానుకూలంగా దానికి కాంబినేషన్స్ కూడా చేయొచ్చండి. మీసోథెరపీస్‌లో కూడా చేయొచ్చు. అయితే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనంటే వెంట్రుకల పక్కన ఉన్న స్టెమ్ సెల్స్, వెంట్రుకల్లో కింద కుదుళ్ళ దగ్గర ఉన్నదాన్ని డర్మల్ పాపిల్లా సెల్స్ అని అంటారండి. అలానే మనకి సెబేషియస్ గ్లాండ్ అని దాని కొద్దిగా పైన ఉంటుందన్నమాట. ఆయిల్ గ్లాండ్స్ అని అంటాం కదండీ! ఈ ఆయిల్ గ్లాండ్స్ కింద మనకి అది సెబేషియస్ గ్లాండ్ దగ్గర స్టెమ్ సెల్ రిజర్వ్ అని ఉంటుందన్నమాట. ఈ స్టెమ్ సెల్ రిజర్వ్ డర్మల్ పాపిల్లా సెల్స్ అనేది సింక్రనీలో ఉంటుంది. ఈ సింక్రనీ తోటే మనకు ఆ వెంట్రుకలు అనేది మంచిగా పెరగటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని స్టిమ్యులేట్ చేయటానికని పీఆర్పీ థెరపీస్‌ని యూజ్ చేస్తాం. పీఆర్పీ అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తయారు చేసేది కాబట్టి చాలా సేఫ్‌గా ఉంటుందండి. పీఆర్పీ థెరపీస్ అనేటివి మనకి మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తుంది. మన ఓన్ బ్లడ్డే కదండీ! సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి యూజువల్‌గా ఉండవన్నమాట.